రెండుగా విడిపోతాం. ఒకటేమో ఆలోచించేది, ఒకటేమో ఫీల్ అయ్యేది. వీ హ్యావ్ బికమ్ టూ. ఆలోచించేది ఒకటి, ఫీల్ అయ్యేది ఒకటి. అంటే ఏది ఆలోచిస్తాం అదే ఫీల్ అవుతూ ఉంటాం. నీ ఆలోచనతో ఐడెంటిఫై అవుతావు, కానీ నువ్వు లోపల ఏం ఫీల్ అవుతున్నావో పట్టించుకో. అది ప్రమాదం. ఆలోచన కన్నా ఫీలింగ్ అయ్యేది చాలా ఇంపార్టెంట్. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ దాని మీదే ఉంది, కార్యకారణ సంబంధం. వాట్ యు థింక్ సో యు ఫీల్. అంచేత ఏమవుతుంది, ఫీలింగ్ అనేది చాలా సహజమైనది ఆలోచన కన్నా. ఎందుకంటే నీకు ఫీల్ అయ్యే హృదయం ఉంది, స్పందన ఉంది. ఆలోచనని కల్టివేట్ చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు. నీకు ఎటువంటి ఆలోచన కావాలో అటువంటి వ్యవసాయాన్ని చేయొచ్చు. ఎటువంటి విత్తనాన్ని విత్తాలో ఆ పంట కోసుకుంటాం. ఆ థింకింగ్ కల్టివేట్ చేయబడింది. అయితే నీ చుట్టూ ఆలోచించే విధానాన్ని ఎవరు చేశారయ్యా అంటే నీ చుట్టూ ఉండే సమాజము లేదా సొసైటీ ఇచ్చింది. ఆ నీ ఫీలింగ్స్ ఏమో లోపల అణిచివేయబడుతూ ఉంటాయి. ఫీలింగ్ పార్టు అండ్ థింకింగ్ పార్ట్ అని రెండు రకాలుగా విడిపోయావు. నీ ఫీలింగ్ ఏమైనా చెప్పావా అంటే, ఈవెన్ వెన్ యూ సే దట్ యూ ఫీల్, యూ ఓన్లీ థింక్ దట్ యూ ఫీల్. మళ్ళా అక్కడ నేను ఫీల్ అయ్యానని చెప్పానంటే నేను ఫీల్ అవుతున్నానేమో అని ఆలోచిస్తూ ఉంటాం. మళ్ళీ ఎక్కడికి ఆలోచన మీదే ఎక్కువ ప్రాధాన్యత, ఫీలింగ్ మీద సప్రెషన్ అయిపోతూ ఉంటుంది. అక్కడికి కొంతమందికి ఏమవుతుందా, ఫీలింగ్స్ డెడ్ ఫీలింగ్స్ ఏం లేకుండా వాడు నిర్జీవంగా ఉంటాడు. చాలా కారణాలు ఉంటాయి దానికి. అలా ఫీలింగ్స్ లేకుండా ఉండడానికి, నిర్జీవంగా ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, పిల్లవాడు పుట్టాడు, వాడు ప్రతిదానికి ఫీల్ అవుతూ ఉంటాడు. వాడు ఆలోచించడు. పిల్లవాడికి అప్పుడే ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, ఫీల్ అవుతూ ఉంటాడు. నేనున్నాను అనే ఫీలింగ్, వస్తువుల పట్ల ఫీలింగ్. అతను న్యాచురల్గా ఉంటాడు, సహజంగా ఉంటాడు. ప్రకృతి ఎలా ఉందో అలా ఉంటాడు. ఓ చెట్టు ఎలా ఉందో అలా ఉంటాడు, ఓ జంతువు ఎలా ఉందో అలా ఉంటాడు. జస్ట్ బోర్న్ బేబీ. అయితే మనం వాడిని ఏం చేస్తాము, వాడిని మనం చెక్కుతాము, మలుస్తాము, వాడి మీద వ్యవసాయం చేస్తాము. ఇలా ఉండాలిరా, అలా ఉండాలిరా అని. వాడి ఫీలింగ్స్ అయ్యి కోపం తప్పు, కోపంగా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని అణిచి ఆ కోపాలు ఎక్స్ప్రెస్ చేయలేము, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేము, సప్రెస్ చేయిస్తాం. సప్రెస్ చేయకపోతే హిజ్ ఫీలింగ్స్ ఈజ్ ఆల్వేస్, అప్పుడు వితౌట్ సప్రెసింగ్ హిజ్ ఫీలింగ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ట్రబుల్ అండ్ హీ హ్యాస్ టు సప్రెస్ హిజ్ ఫీలింగ్స్. ఎందుచేత సప్రెస్ చేయకపోతే వాడు ట్రబుల్లో పడతాడని. వాడు వాడు ఏడవాలనిపించింది, వాడికి కోరిక పుట్టింది, వాడికి ఏడవాలని. ఏడవలేడు వాడు. ఏయ్ ఎడవకూడదు అని అంటాం. తల్లిదండ్రులు ఒప్పుకోరు, ఎడవకు అంటాం. ఏడుస్తా ఏడుపు అలా కాదు ఇలా కాదని చెప్పి వాడిని చెప్తాం. వాడికి ఎడవనిపించింది, ఎడవని. ఆ భలే ఏడుస్తున్నావే అని అనరు, మనం అప్రిషియేట్ చేయం. అతను అప్రిషియేట్ చేయము, వాడిని ప్రేమించము. వాడు ఏడవనిపించింది, వాడికి ఆ కోరికగా ఉంది వాడు ఏడవడానికి, వాడిని ఒప్పుకోము. వాడిని ఉన్నట్టుగా మనం యాక్సెప్ట్ చేయము. అప్పుడు ఏమవుతుంది, మనం చెప్పినట్టుగా వాడు బిహేవ్ చేయాలి. మేము ఈ ఐడియాలజీ ఉంది మాకు, ఈ విధంగా ఆదర్శంగా ఉండాలి, ఆ విధంగా నువ్వు బిహేవ్ చేయి.
అప్పుడే నిన్ను ప్రేమిస్తాము అంటాం. ప్రేమ అనేది వాడు ఉన్నదాన్ని ఉన్నట్టుగా ప్రేమించడం అనేది చెయ్యం మనం. అది వచ్చింది. వాడు ఎలా ఉన్నాడో వాడిని ఆ విధంగా ప్రేమించు. నువ్వు కొన్ని రూల్స్ పాటిస్తే, కొన్ని పనులు చేస్తేనే నిన్ను మేము ప్రేమిస్తాము. ఈ కథ అందరి ఇళ్లలో నడుస్తూనే ఉంటుంది. ఆ రూల్స్ అన్నీ ఏంటి? బలవంతంగా రుద్దబడ్డాయి. అవి సహజమైన రూల్స్ కావు. ఆ సహజమైన వ్యవహారంగా ఉన్న సహజమైన వ్యక్తిని మనం ఏం చేస్తాం? అణిచివేస్తాం. అసహజమైన వ్యక్తిగా తయారు చేస్తాం. అసహజము, అన్రియాలిటీ అన్నమాట. ఇవన్నీ బలవంతంగా రుద్దడం వల్ల వచ్చేటువంటి సమస్య వచ్చినాయి. అప్పుడు ఏమవుతుంది? మైండ్ కూడా అన్రియల్ మైండే అవుతుంది. ఆ విధంగా ఒక క్షణం రెండుగా చీలిపోవడం జరుగుతుంది. ఆ రెండు చీలికల మధ్య వారధి నువ్వు నిర్మించలేనంతగా చీలిపోతావు. అప్పుడు నీ సహజ స్థితి ఏమిటో నీకు తెలియకుండా అయిపోతుంది. పూర్తిగా మర్చిపోతావు. అప్పుడు నువ్వు నకిలీ ముఖం వేసుకుని తిరుగుతూ ఉంటావు, మాస్క్ పెట్టుకు తిరుగుతూ ఉంటావు. ఆ ఒరిజినల్ ఫేస్ అనేది పోగొట్టుకుంటావు. నీ ఒరిజినల్ ఫీలింగ్ని బయట పెట్టడానికి భయపడుతూ ఉంటావు. ఎందుకంటే నీ ఒరిజినల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఒరిజినల్ ఫీలింగ్స్ని బయట పెట్టడానికి ఏమవుతుంది? ఈ సొసైటీ ఏముంటుందో, ఆ నలుగురు ఏమంటారో, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో, ఇదే గోల. సో యువర్ సెల్ఫ్ ఆర్ అగెన్స్ట్ యువర్ రియల్ నేచర్. నీ స్వయమే నీకు నువ్వు వ్యతిరేకం అవుతావు నాయనా. నీ మీద నువ్వే దౌర్జన్యం చేస్తావు. ఎందుకంటే ఆ సొసైటీ ఆ విధంగా నేర్పించింది. దానివల్ల మనోదౌర్బల్యం, క్షుద్రం హృదయ దౌర్బల్యం అని అంటారే, అలాగా మనోదౌర్బల్యం ఏర్పడింది. కృష్ణుడు క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్నాడు. హృదయం అంటే అక్కడ మనసే. ఇది పనికిరాదు అని చెప్పినా ఈ పనికి మారిన విషయాలే మనకి సొసైటీ నేర్పిస్తుంది. కృష్ణుడు చెప్పిన సూత్రాలు లేదా ఇంకే ఆధ్యాత్మిక సత్యాలు, గురువులు చెప్పిన సూత్రాలు ఎవరు పాటిస్తున్నారు, ఎవరు పాటించారు? అప్పుడు నీకేం జరుగుతుంది? ఈ దౌర్బల్యం వల్ల నీకేం కావాలో నీకు తెలిసావు. నీకేం కావాలో నీకు తెలియదు. అసలు నువ్వేమిటో నీకు తెలియదు. అక్కడ నువ్వు అంచేత అథెంటిక్ లేదు. అథెంటిక్ అవసరం. నీకు సాధికారిత లేనటువంటి విషయాల మీదే పోతూ ఉంటావు, వాటి వెంట పడుతూ ఉంటావు. కారణం ఏమిటి? ఆర్ట్, ఫీలింగ్ ఆర్ట్ నీకు ఒక స్పందన ఇస్తుంది. దాన్ని ఆ డైరెక్షన్లో అదే రియాలిటీ. యాక్చువల్గా నీకు అవసరమైన రియాలిటీ, నీకు ఏది అవసరమో, ఏది నీ ఎదుగుదలకు అవసరమో అనేది అది చెప్తుంది. దాన్ని ఏమో అణిచిపెడతాం. సో వెన్ దే ఆర్ సప్రెస్డ్ యూ క్రియేట్ సింబాలిక్ నీడ్స్. ఇంకా ఏం చేస్తావు? సింబాలిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటి? నువ్వు యూ మే గో ఆన్ ఈటింగ్ మోర్ అండ్ మోర్. తింటూనే ఉన్నావు, ఎక్కువ తింటూనే ఉన్నావు. ఆ విధంగా ఎక్కువ తిని ఏం చేస్తున్నావు? ఆహారం అతి అయిపోతే దానివల్ల నువ్వు సఫర్ అవుతున్నావు. ఓ పక్క తిన్నట్టే లేదు, పక్కన తింటూనే ఉన్నావు, నీకు సంతృప్తి లేదు. వాస్తవానికి ఏం కావాలి అంటే ప్రేమ కావాలి, ఆహారం కాదు కావాల్సింది. బాగా చూసుకోండి. నీకు అవసరమేమో ప్రేమ. ప్రేమ రాహిత్యం వల్ల ఏమవుతుంది? తింటున్నావు, అతిగా తిన్నావు, దానివల్ల సఫర్ అవుతున్నావు. నీడేంటి? అవసరం ఏమిటి? ప్రేమ.
ఆహారం కాదు. కానీ ఫుడ్ అండ్ లవ్ ఆర్ డీప్లీ రిలేటెడ్. ప్రేమ ఆహారం చాలా బాగా లోతైన కనెక్షన్ అవుతుంది, సంబంధం ఉంది. వెన్ ద నీడ్ ఫర్ లవ్ ఈజ్ నాట్ ఫెల్ట్, నీకు ప్రేమ కావాలయ్యా, ఆ ప్రేమ కావాలంటే ఏమైంది, అది నువ్వు ఫీల్ అవ్వలేదు. వెన్ ది నీడ్ ఫర్ లవ్ ఈజ్ నాట్ ఫెల్ట్, ఎందుకని ఫీల్ అవ్వలేదు, సప్రెస్ చేశావు, అణిచివేశావు. దాని బదులు ఏమైంది, తింటే బాగుండే అని తింటాం మొదలెడతాం. అసలు అవసరం లేదు, అది అప్పుడు అవసరం లేదు, నీకు ఆహారం అవసరం లేదు. బట్ ఫాల్స్ నీడ్ ఫర్ ఫుడ్ ఈజ్ క్రియేటెడ్. అప్పుడేం జరుగుతుంది, యు గోన్ ఈటింగ్, తింటూనే ఉంటావు. అవసరమేమో ప్రేమ కావాలి, ప్రేమ కూడా ఆహారమే. సో అక్కడేమో ఫాల్స్ నీడ్ ద ప్లేస్ అని అది అడిచిపెట్టడం వల్ల నువ్వేం జరిగిందయ్యా అంటే ఆహారం తీసుకుంటున్నావు. నీకు తిన్నా నీకు తృప్తి కలగదు. ఎందుకంటే నీకు అవసరం లేని దాన్ని తీసుకోవడం వల్ల బర్డెనే కానీ ప్రయోజనం లేదు. అంచేత ఇంత తిన్నా తృప్తి లేదు, ఎంత ఇంకా తింటూనే ఉంటావు. కానీ నీకు కావాల్సింది తిండి కాదు, ప్రేమ. అది బేసిక్ నీడ్, సహజ అవసరం. ప్రేమ అనేది సహజమైన అవసరం. ఈ ప్రేమరాహిత్యం వలన ఈ ప్రేమ అవసరం అనేక విధాలుగా ఫాల్స్ డైమెన్షన్స్లోకి డైవర్ట్ అయిపోయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రేమ కావాలి, ప్రేమింపబడాలి. అక్కడ డైవర్షన్ ఏమైంది, శ్రద్ధ ఏమైంది, ఇతరుల మీద, అదర్స్ టు యువర్ సెల్ఫ్. ఇతరులు నా వైపు అందరూ చూడాలనే దానికి ట్రై చేస్తారు, డైవర్ట్ చేస్తారు. అందరూ నన్నే చూడాలి అనే దాని వైపుకి, ఆ ఫాల్స్ దాని వైపుకి వెళ్ళిపోతాం. యు వాంట్ ద అదర్ షుడ్ పే అటెన్షన్ టు యూ, సో యూ మే బికమ్ పొలిటికల్ లీడర్. ఆ విధంగా రాజకీయ నాయకుడు అయిపోతాం. అందరూ నన్నే చూడాలి, చూసారా నా వెనక ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారో, గ్రేట్ క్రౌడ్ వచ్చేసిందండి, నేనంటే ఎంత శ్రద్ధ చూపిస్తున్నారని. కానీ వాస్తవానికి నీకు ఏం కావాలి, ప్రేమ కావాలి. బేసిక్ నీడ్, రియల్ బేసిక్ నీడ్ ఈజ్ టు బి లవ్డ్. నిన్ను ప్రేమించాలి. మొత్తం ప్రపంచమంతా నీ మీద శ్రద్ధ పెట్టినా ఆ బేసిక్ నీడ్ అనేది ఫుల్ఫిల్ కాకపోతే ఏం జరుగుతుందో ఈ ప్రపంచంలో అంతా తెలిసిపోతుంది. సింగిల్ పర్సన్, ఈవెన్ బై ఎ సింగిల్ పర్సన్, ఒక్క వ్యక్తి అన్నా నిన్ను ప్రేమించాడా? లేదు. దట్ బేసిక్ నీడ్ కెన్ బీ ఫుల్ఫిల్డ్. ఒక్క సింగిల్ వ్యక్తి ప్రేమించేవాడు ఒకడు ఉంటే చాలు అని అంటారే నీకోసం. అలా బై సింగిల్ పర్సన్ లవింగ్ యూ, పేయింగ్ అటెన్షన్ టు యూ బికాస్ ఆఫ్ లవ్, ప్రేమ రాహిత్యం వలన ప్రపంచం అంతా గందరగోళం అయిపోతుంది. సరే, ఎవరైనా మనం ప్రేమించాం. వెన్ యూ లవ్ సమ్వన్, ఆ ప్రేమించినప్పుడు శ్రద్ధ పెరుగుతుంది. అటెన్షన్ అండ్ లవ్ అనేవి, ఈ శ్రద్ధ ప్రేమ అనేవి ఏమవుతుంది, చాలా డీప్గా రిలేషన్ ఉంది అన్నమాట. అలా కాదు, ప్రేమను అణిచిపెట్టేసావు అనుకోండి. ప్రేమ అవసరమే, కానీ ఇవేం చేసావు, అవసరమైన ప్రేమను అణిచిపెట్టేశావు. అదేంటి, అది ఒక సింబల్గా అయిపోయింది, ఒక గుర్తుగా అయిపోయింది. నీకేమో ప్రేమ లేదు, ప్రేమను ఒక సంకేతంగా పెట్టుకున్నావు, ఒక సింబల్గా పెట్టుకున్నావు. కానీ ఇతరుల పట్ల శ్రద్ధ అవసరము. యు నీడ్ అటెన్షన్ ఆఫ్ అదర్స్.
అది ప్రేమను ప్రేమ అలాగే ఉంది, ప్రేమ అలాగే ఉంది, సింబల్గా ఉంది. కానీ ఇతరులు నా మీద శ్రద్ధ పెట్టాలి. కానీ వాస్తవం ఏంటి? నిజంగా నువ్వు ప్రేమిస్తే నువ్వు ఆ వ్యక్తి పట్ల, అతని పట్ల లేదా ఆమె పట్ల నువ్వు శ్రద్ధ పెడతావు. అటెన్షన్ అండ్ లవ్ అనేవి డీప్గా రిలేట్ అయి ఉన్నాయి. నువ్వు ప్రేమను అడిచిపెట్టి నాకు నా మీద శ్రద్ధ కావాలి, నన్ను శ్రద్ధ పెట్టి నా మీద అంటే ఎక్కడ పోయింది? పెడతారు. అయితే వాడు ఎంత శ్రద్ధ పెట్టినా నీకు తృప్తి ఉండదు. పక్కన ప్రేమ మిస్ అయిపోతే నువ్వు వాడు ఎంత శ్రద్ధ పెట్టినా నీకు, ఎందుకంటే కావలసిన బేసిక్ నీడు ప్రేమ. ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా టెన్షన్ వస్తుంది. ప్రేమ లేకుండా నన్ను పట్టించుకోండి అని అంటే ద నీడ్ ఈజ్ ఫాల్స్, డిస్కనెక్ట్ అయ్యింది. సహజమైనటువంటి బేసిక్ నీడ్తో, న్యాచురల్ బేసిక్ నీడ్తో డిస్కనెక్ట్ అయిపోయింది. ఆ విధంగా ఆ వ్యక్తిత్వం అనేది మనోదౌర్బల్యానికి లోనై. అయితే ఇక్కడ తంత్ర ఒక వెరీ రివల్యూషనరీ కాన్సెప్ట్, ఒక విప్లవాత్మకమైనటువంటి సత్యాన్ని చెప్తుంది. చాలా ఓల్డ్ అయినప్పటికీ ఇంకా కొత్తగానే ఉంటుంది. ఈ ట్రెడిషన్లో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క తంత్ర ట్రెడిషన్ అనేది, లేదా దానికి వ్యతిరేకమైన ట్రెడిషన్ అనే దానికి కానీ, అన్నిటికంటే చాలా ఓల్డెస్ట్ ట్రెడిషన్ తంత్ర. తంత్ర ఏంటంటే నువ్వు పరిపూర్ణమైన వ్యక్తిగా ఉండాలి. అన్లెస్ యు ఆర్ ఎ ఓల్, అంటే ఆ పరిపూర్ణత్వం, ఐఎమ్ ఓల్ అనుకుంటాం కదా, అంత ఉన్నదంతా నేనే, ఆ విశ్వంతో అనుసంధానం అయిపోతాం. అలా విశ్వంతో అనుసంధానం, ఆ ఓల్డ్తో, ఆ యూనివర్స్తో మనం కనెక్ట్ కాకపోతే యు ఆర్ మిస్సింగ్ లైఫ్ ఆల్టుగెదర్. నీ జన్మే పోగొట్టుకోవడం, నీ జన్మ వృధా అయిపోయింది. అయితే ఇక్కడ ఏమవుతుంది? యూ షుడ్ నాట్ రిమైన్ ఇన్ ఏ స్ప్లిట్ స్టేట్. నువ్వు ఆ ద్వంద్వాలలో విడిపోయి ఆ చీలికలో ఉండకూడదు. ఏకత్వంలో ఉండాలి. అయ్యా, నేను ఆ ఏకత్వం వైపుకి, ఆ వన్నెస్ వైపుకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? నువ్వు ఆలోచిస్తావు. ఆలోచన వలన మళ్ళీ దాన్ని నాట్ గోయింగ్ టు హెల్ప్, నీకు ఏ హెల్ప్ రాదు. ఆలోచించడం వల్ల నువ్వు చీలిపోతావు, డివైడ్ అయిపోతావు. ఆలోచన ఏంటి? లాజిక్, రీజనింగ్, అనలిటిక్, నాకేమిటి లాభం అనే దాని మీదకి వెళ్ళిపోతాం. డివైడ్ చేస్తుంది, వస్తువులని డివైడ్ చేస్తుంది. ఫీల్ మై లవ్ అంటే, ఫీల్ అవ్వటం అంటే యునైట్, కలుపుతుంది. ఫీల్ అవ్వటం, ఫీలింగ్ యునైట్స్, ఏకత్వం వైపుకి తీసుకెళ్తుంది. అనేక విషయాలు కాదు, నేను ఉన్నది ఒకటే విషయము అని ఏకత్వం వైపు తీసుకెళ్తావు. నువ్వా చించుతూనే ఉంటావు. యూ క్యాన్ గో ఆన్ థింకింగ్, రీడింగ్, స్టడీయింగ్ అండ్ ఇలా అంటూ ఉంటావు. అయితే దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు ఆ ఏకత్వంలో పడిపోవాలి. నీ లోపలికి నువ్వు పడిపోవాలి, నీ కేంద్రంలోకి నువ్వు పడిపోవాలి. ఆలోచించడం వల్ల, ఇది చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. నువ్వు ఏకత్వంలోకి వెళ్ళిపోవాలి. నీ లోపలి నీ ఫీలింగ్ సెంటర్లోకి వెళ్ళిపోవాలి. బ్యాక్ ఇన్ టు ద ఫీలింగ్ సెంటర్. కష్టంగా ఉందండి, ఇది చాలా కష్టం. ఎందుచేత? వీ థింక్ అబౌట్ ద ఫీలింగ్ సెంటర్. మళ్ళీ ఆ ఫీలింగ్ సెంటరా, అది ఎలా ఉంటుంది అని ఆలోచించడం మొదలెడితే మళ్ళీ నువ్వు మైండ్ లెవెల్లోకి వెళ్ళిపోయావు. నీ హార్ట్ సెంటర్కి వెళ్ళరాలైనా, నీ లోపలికి నువ్వు వెళ్ళరాలైనా అంటే మళ్ళీ ఆలోచన అది ఎలా ఉంటుంది అని బయటకు వచ్చేసి. అప్పుడు ఉదాహరణకి ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, వెన్ యూ సేస్ టు సమ్వన్, ఎవరికైనా
ఐ లవ్ యూ అన్నా అనుకోండి, aware of whether it is just a thought or whether it is a feeling. That is the key point. ఐ లవ్ యూ అన్నప్పుడు నువ్వు ఆలోచనలోనే ఉందా, అది థాట్ ఆలోచిస్తున్నావా, ప్రేమించాలని ఆలోచిస్తున్నావా, ఆలోచిస్తూ ఐ లవ్ యూ అన్నావా, లేకపోతే ఫీల్ అవుతూ లవ్లో అన్నావా, అది ఇంపార్టెంట్. అది కేవలం ఒక ఆలోచన అంటే యు ఆర్ మిస్సింగ్ ద గేమ్. ఫీలింగ్ అంటే యూనివర్స్తో కనెక్ట్ అవుతావు. ఫీలింగ్ ఇస్ ఆఫ్ ద ఓల్డ్, విశ్వానికి సంబంధించింది. ఫీల్ అనేది విశ్వానికి సంబంధించింది, మొత్తం పరిపూర్ణత్వానికి సంబంధించింది. నువ్వు యువర్ ఓల్డ్ బాడీ, యువర్ ఓల్డ్ మైండ్, ఎవ్రీథింగ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్, మొత్తం అన్నీ కూడా. ఎందుకంటే యు ఆర్ ద యూనివర్సల్ బీయింగ్, విశ్వంలో భాగం. ఈ సూత్రాలలో చివరికి వెళ్తే యూనివర్స్తోనే కనెక్ట్ అవ్వమంటారు. ఆలోచించడం వలన అక్కడ నీ తల ఒకటే ఇన్వాల్వ్ అయింది, నీ హెడ్ ఒకటే ఇన్వాల్వ్ అయింది. అదేంటి ఆ టోటాలిటీ, తల ఒకటే ఏమిటి, మొత్తం ఓల్డ్ బాడీ నకసిక పర్యంతం అంతా అవలేదు, కేవలం ఆ తలలోనే ఉంది. అది ఏంటి, ఒక తునక, ఫ్రాగ్మెంట్. ఆలోచనలో పోతున్నావు. దేర్ ఈజ్ ఓన్లీ ఎ పాసింగ్ థాట్. ఆలోచన వచ్చింది, ఓకే, ఇట్ మే నాట్ బి దేర్ ద నెక్స్ట్ మూమెంట్. ఆలోచన ఇప్పుడు వచ్చిన ఆలోచన నెక్స్ట్ ఇంకో వేరే ఆలోచన వెళ్ళిపోతుంది, కానీ ఆలోచనలోనే ఉంటుందా, ఒకదాంట్లోనే ఉంటుందా, ఉండదు. అది తునక ఇన్వాల్వ్ అయ్యింది. దానివల్ల ఏమైంది, జీవితం దుర్భరమైంది. ఎందుకని, ఒక ఆలోచన పట్టుకో, ఆ ఆలోచన ఉంది, యు గివ్ ప్రామిస్ విచ్ యూ కెన్ నాట్ ఫుల్ఫిల్. ఆలోచన వచ్చి ఇదయ్యా అంటావు, నువ్వు దాన్ని పూర్తి చెయ్యవు, ఇంకా గోల. ఏమని చెప్పావు నువ్వు ఇప్పుడు ఆలోచనలో, ఐ లవ్ యూ అన్నావు. ఇంకా ఏమన్నావు, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను అన్నావు. ఐ లవ్ యూ అంటే ఫ్రాక్షను, ఒక థాట్ వచ్చింది, బాగుంది. ఐ లవ్ యూ ఫర్ ఎవర్, నిన్నెప్పటికీ నేను ప్రేమిస్తున్నాను అనేది ఏంటి, వాగ్దానం, ప్రామిస్. నువ్వు ఎప్పటికీ ప్రేమిస్తావా, నువ్వు అది ఫుల్ఫిల్ చేయలేవు. ఈ ఐ లవ్ యూ అనేటువంటి ఫీలింగ్ లేకుండా ఐ లవ్ యూ అనే ఆలోచనతోనే నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను అంట. అది ఎందుకంటే నకసిక పర్యంతం ఆ ఓల్డ్ బీయింగ్, ఓల్డ్ బాడీ, మైండ్ అంతా ఇన్వాల్వ్ కాలే అక్కడ పూర్తిగా. రేపేం చేస్తావో నీకు తెలియదు, ఆలోచన వెళ్ళిపోయింది, అక్కడ ఆలోచన లేదు. అంచేత నువ్వు చేసినటువంటి వాగ్దానము ఏమైంది, నిన్ను బాండేజ్కి తీసుకెళ్ళిపోయింది. యు బికమ్ ఏ బాండేజ్, ఇంకా పెట్టి చాకరి, బంధం. అయితే అక్కడ అందుకోసం సతారే అనేటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక ఫిలాసఫర్ ఏమన్నాడంటే, ప్రామిస్ కూడా పాలసీనండి, అది వాగ్దానం చేసావు కదా తప్పైపోతుంది. అంచేత నువ్వు వాగ్దానాలు చేయవాకు. ఎందుకు, ఎంతవరకు నువ్వు అంటే మనస వాచ కర్మణ అనొచ్చు, రకరకాలుగా చెప్తారు. నువ్వు కొంత సౌండ్ మైండ్తో ఉండాలి, అలా ఇలా చెప్తారు. మొత్తం ఆ పరిపూర్ణత్వంలో లేకుండా నువ్వు వాగ్దానం చేయదు. ఇందులో ఆ పరిపూర్ణత లేదు, ఏకత్వంలో లేవు, నువ్వు రెండుగా స్ప్లిట్ అయిపోయి ఉన్నావు కదా, థింకింగ్ పార్ట్, ఫీలింగ్ పార్ట్ అని. ఒక పార్ట్ ప్రామిస్ చేసింది అనుకోండి, ఇంకో పార్ట్ ఫుల్ఫిల్ చేయలేదు, అది ముళ్ళు పెట్టింది అక్కడ. అది అక్కడ ఉన్న విషయం. నో మోర్ దేర్ ఆన్ ద థ్రోన్, ఇంకా అక్కడ ఏం లేదు. అక్కడ ఒక పక్కనేమో ప్రేమ అంటావు, ఒక పక్కనేమో ముళ్ళు ఉంది. ఏం చేస్తావు నువ్వు? ఇంకా నువ్వు ఆ ప్రామిస్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తావు?
ఆ విధంగా ఏం జరిగిందయ్యా అంటే నటన నకిలీతత్వం వచ్చేసింది. నటిస్తున్నావు, నువ్వన్నీ ఫిల్ఫిల్ చేస్తున్నాను అది అని, ఎవ్రీథింగ్ అంతా ఫాల్స్ అయిపో. అయితే తంత్ర ఏం చెప్తుందంటే నువ్వేం ఫీల్ అవుతున్నావు ఆ కేంద్రంలోకి వెళ్ళవయ్యా అంటుంది. ఏమి చెయ్యాలి? ఆ వెనక్కి వెళ్ళాలంటే, ఆ కేంద్రంలోకి వెళ్ళాలంటే, ఆ ఫీలింగ్ సెంటర్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు మన సూత్రాల్లోకి ప్రవేశించాలి. ఆ సూత్రాస్, ఈచ్ సూత్ర ఈజ్ అన్ ఎఫర్ట్ టు మేక్ యూ ఓల్డ్. నువ్వు ఆ పరిపూర్ణత్వంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు. దాని ప్రయత్నం అంతా, దాని సాధన అంతా, దాని సహకారం అంతా కూడా నువ్వు పరిపూర్ణంగా ఎక్కడ కూడా నీకు వ్యతిరేకం అనేది లేకుండా, మనోదౌర్బల్యానికి వెళ్ళకుండా ఉండేదానికోసం ప్రయత్నం చేస్తాం. ఆ సూత్రాల్లోకి వెళ్ళాలి అన్నప్పుడు రేపటి నుంచి ఆ సూత్రాల్లోకి వెళ్దాం. ప్రస్తుతానికి ఇవాళ ఇంట్రడక్షన్లోకి వచ్చాం. ఇక్కడ ఏంటంటే సింపుల్గా మనం చెప్పుకోబోయేది ఎలాంటిదంటే, ఒక మనోదౌర్బల్యానికి కారణాలు అనేకం ఇందులో ఒక సెక్సువల్ యాక్ట్, సెక్స్ని సప్రెస్ చేస్తూ ఉంటారు కదా, సెక్సువల్ యూనియన్ అన్నప్పుడు కలిసే ముందు ఆ ఫైర్ మీద శ్రద్ధ పెట్టండి, బిగినింగ్లోనే ఉండండి, ఎండింగ్కి వెళ్ళొద్దు అనే పాయింట్. తద్వారా ఏం జరుగుతుంది అనే విషయాల మీద రేపటి ఎపిసోడ్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.